ప్రైజ్ ద లార్డ్. జూలై 28, 2024 జీసస్ క్రైస్ట్ చర్చ్ వారి అనుదిన వాగ్దాన పరిచర్య. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 22వ వచనము. ప్రియ దేవుని వారలారా, ఈ ఉదయకాల సమయంలో దావీదు భక్తుడు దేవునికి ప్రార్థన చేయుచున్నారు. ఏమనంటే, ప్రభువా, మా ప్రాణములను మీరు విమోచిస్తున్నారు, మమ్మల్ని మీరు కాపాడుతున్నారు, మాకు ఎటువంటి హాని కూడా రాకుండా మీరు కంచిగా కోటగా ఉన్నారు ప్రభువా, మీకేమిచ్చి మేము రుణము తీర్చుకోగలము అని మాట్లాడుతూ అంటున్నారు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుంది అనేసని సెలవిస్తూ ఉన్నారు. ప్రాణమట దేవుణ్ణి ఆరాధిస్తుంది, కానీ మనము ఎప్పుడు కూడా దేవుని పని అనగానే శరీర బలహీనతలు కనబడుతూ ఉంటుంది. మనలో ఉండే ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ఎప్పుడు కూడా అది దేవుణ్ణి స్తుతించాలనే ఒక ఆలోచన కలిగే ఉంటుంది. శరీరము మట్టి నుంచి వచ్చింది కాబట్టి అది మట్టికి చేరే అంత వరకు కూడా శరీరము సుఖాన్ని కోరుకుంటుంది. దేవుడు అందుకే అంటున్నాడు, ప్రాణాన్ని విమోచించేవాడు ఆయన, మన ప్రాణాల్ని విమోచించేవాడు, మన ప్రాణాల్ని సేద తీర్చేవాడు, మన ప్రాణాన్ని నెమ్మదిపరిచే దేవుడు. అలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఎంత గొప్ప ధన్యత! అలాగే వాగ్దానము మనలో, మన కుటుంబాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు పాస్టర్ శైలేష్ గారు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.